జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వాలంటీర్లు ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ఆటోనగర్లోని గురునానక్ కాలనీ వద్ద GSWS కార్యాలయం డైరెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు గౌరవ వేతనం 10,000 రూపాయలు, ఉద్యోగ భద్రత కల్పిస్తానని వాగ్దానం చేసిన వ్యాఖ్యలను తప్పనిసరిగా నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని, ప్రతి ఇంటి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ తెలుసు, మా సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని సందర్భంగా చెప్తున్నారు. జనవరి నెలలో విజయవాడ నగరం బిసెంట్ రోడ్డు వద్ద ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వాలంటీర్ కావాలా వద్దా అన్న విషయాలపై ప్రజల ముందే తేల్చుకుంటామని సందర్భంగా వాలంటీర్లు చెబుతున్నారు. వాలంటీర్స్ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు చూసుకుంటే మేము విజయవాడలో ఉన్న GSWS ఆఫీస్ నిర్మల్ భవన్ దగ్గరికి రావడం జరిగింది. మేము గత 3 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటా ప్రభుత్వం దృష్టికి మేము వస్తున్నా కానీ మమ్మల్ని ఇకనైనా పట్టించుకోని స్థితిలో వారు ఉన్నారు. మరి ఒక చిన్న సాకుతో జీవో లేదన్న సాకుతో మా వాలంటీర్లు కొనసాగించలేకపోతున్నారు. జీవో లేదు, కరెక్టే అనండి. ఆ జీవో ఇవ్వగలిగింది మీరే కదా. జీవో ఎన్ని వ్యవస్థలకు లేవు, ఎన్ని డిపార్ట్మెంట్స్కి లేవండి. మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అని చూపిస్తున్నారు. అలాంటి జీవో రెగ్యులర్ ఎంప్లాయీ మీరు ఇవ్వచ్చు. మేమేం కాంట్రాక్ట్ బేసిక్స్గా పనిచేయలేదు కదా. మేము రెగ్యులర్ ఎంప్లాయీ అని ఇప్పటికీ మాకు ఎవిడెన్స్ నిధి యాప్లో కనిపిస్తానే ఉంది. మరి ఏ డిపార్ట్మెంట్కి మీరు జీవోలు రెన్యువల్ చేయగలిగారండి? ప్రతి ఒక్కరు రెన్యువల్ అవుతారు, ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారు. కేవలం వాలంటీర్ల దగ్గరికి వచ్చేపాటికే జీవో అనే ఒక సాకుతో మీరు మమ్మల్ని ఆపేశారు. మీరు ఆపేసినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తానే ఉన్నామండి. మమ్మల్ని ఎవరైతే ఈ వ్యవస్థలో కొనసాగించారో వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ మేము వెళ్తానే ఉన్నాము. ఎక్కడా కూడా మీరు మమ్మల్ని పర్యవేక్షించట్లేదు. మీరు కనుక మమ్మల్ని గుర్తించని పక్షంలో, మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని పక్షంలో రానున్న దినాల్లో మేము 2,60,000 వాలంటీర్లతో మమేకమై కాకుండా మేము మాతో ఉన్న బెనిఫిషియర్స్, మా క్లస్టర్లో ఉన్న వాళ్ళతో, మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మేము మమేకమయ్యి మీ ముందుకు రావడం జరుగుతుందండి. అటువంటి వాతావరణం రానివ్వకుండా ఇకనైనా కానీ మీరు స్పందించి మాకు ఇస్తారన్న వాగ్దానాన్ని, మాకు ఇస్తానన్న మీరు మాటని నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం. మీరు ఉగాది దినాన్ని మాట్లాడారండి, తీపి కబురు అండి. తీపి కబురు కాదు, దాంట్లో ఏ ఒక్క కబురు కూడా మాకు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చుకొని పక్షంలో మేమైతే రానున్న దినాల్లో తీవ్ర స్థాయి అయిన నిరసనలు మేము చేయబోతున్నాము. మేము ఈరోజు GSWS ఆఫీస్కి రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారిని కలవబోతున్నాం. మా వినతి పత్రాన్ని సమర్పించి మరి ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందు కార్యాచరణకి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున ఈ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం ఒకటి డైరెక్టర్ గారికి శివప్రసాద్ గారి దగ్గర రావడం జరిగింది. గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మండు చేయాలంటే ఎంత చెప్పినా కూడా వినకుండా మా పట్ల చిన్న చూపు చూస్తుంది. ఎంత చెప్పినా కూడా జీవోలని ఒక కొత్త సాగం తీసుకొచ్చారనమాట. ఒక 2 నెలల నుంచి జీవోల పేరుతో జీవోలు రెవెన్యూలు కాలేదు, మేమేం చేయగలుగుతాం, కొనసాగించలేమని నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు, మంత్రివర్యులు అందరూ కూడా ఆ మాట చెప్తున్నారు. అయ్యా మీరు కొనసాగిస్తారు లేదు పక్కన పెడదాం. మరి ఎన్నికల మాట ఇచ్చిన మీ నాన్నగారు 45 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఆయన. మరి ఆయన మాట ఇచ్చాడు కదా, ఆ మాటను ఏం చేద్దాం? అమరావతి రాజధాని ఈరోజు కోర్టులో ఉంది కదా. మరి ఈరోజు రాజధాని మీరు ఏ రకంగా ప్రకటించగలిగారు? అమరావతిని కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎలా పరిష్కరించగలరు? కోర్టే కదా పరిష్కరించాల్సింది. ఈ న్యాయమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ న్యాయమైన సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయొచ్చు కదా. జీవోలకు తయారు చేసి ఏమైనా ఉంటే న్యాయం ఏమైనా ఉంటే అలాంటిది క్లియర్ చేసి జీవోలు తయారు చేసి 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? వాలంటీర్లకు సంబంధించి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం. రానున్న రోజుల్లో మీరు కనుక మా పట్ల 2,60,000 కుటుంబాలు చిన్న చూపు చూస్తే చాలా ఇబ్బంది పడబోతున్నారయ్యా. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవబోతున్నాం. దానికి ఉదాహరణగానే ఈ నెలాఖరున విజయవాడలో లెనిన్ సెంటర్లో ప్రజా బ్యాలెట్ అనే పేపర్ మేము ఒక ప్రజా బ్యాలెట్ తీసుకురాబోతున్నాం. అక్కడ ఓటింగ్ జనాలతో ఓటింగ్ అయిపోతున్నాం. ఆ ఓటింగే మన రెఫరెండంగా చూసుకుందాం. ఖచ్చితంగా వాలంటీర్ కావాలా వద్దా అని ప్రజలు ఓటు అయిపోతున్నారు. ఆ ఓట్లోనే తేలిపోద్ది. అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల మీద మేము మీ సంగతి ఏంటో చూస్తాం. అక్కడ దాకా రాకముందే మాకు 2,60,000 కుటుంబాలకు న్యాయం చేయమని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తున్నాం.